అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ అండ్ ఫార్మ్స్. నా పేరు వచ్చి శ్రీధర్ అండి. మన అడ్రస్ వచ్చేసి బెంగళూరు దగ్గర వస్తుందండి. మనది ప్యూర్లీ కర్ణాటక బేస్డ్ కంపెనీ అయి ఉంటుంది. మన దగ్గర వచ్చి ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది, 80 గుడ్లది, 160 గుడ్లు పట్టే 3 వెరైటీలు ఆఫ్ ఇంక్యుబేటర్లు దొరుకుతాయండి. 70 గుడ్లది మీకు కావాలనుకుంటే 6500 పడుతుందండి. అదే 80 గుడ్లది దొరుకుతుందండి 7500. ఒక సంవత్సరం పాటు వ్యారంటీ ఇస్తాము. టెంపరేచర్ కంట్రోలర్ ఎక్స్ట్రా వస్తుందండి. నెక్స్ట్ 160 గుడ్లది అంటే ఉంటుందండి, 10,500 పడుతుంది. 3 సంవత్సరాల పాటు వ్యారంటీ ఉంటుంది. అన్ని స్పేర్లో ఒకటి ఎక్స్ట్రా వస్తాయండి. ఈ ఇంక్యుబేటర్లు అయితే మనమే సొంతంగా తయారు చేసి సేల్ చేస్తున్నామండి. మన దగ్గర ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఇంక్యుబేటర్స్ అవి ఉంటాయండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ అండ్ ఫార్మ్స్. నా పేరు శ్రీధర్ అండి. ఈరోజు ఏం లేదండి, ఒక చిన్న టాపిక్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను. మనము ఇంక్యుబేటర్లో గుడ్లు పెట్టిన తర్వాత పిల్లలు అవుట్పుట్ వస్తాయి కదండి. పిల్లలు వచ్చిన తర్వాత వాటిని ఎలాగా కరెక్ట్ అయిన ప్రొసీజర్లో ఎలా బ్రూడింగ్ చేసుకోవాలి అన్న విషయానికి ఈరోజు వీడియోనండి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే రాంగ్ పర్సెప్షన్స్ వల్ల, రాంగ్ బ్రూడింగ్ సెటప్ వల్ల ఏంటంటే ఒక పెద్ద గది ఉంటే, ఒక 10x10, 10x20 గది ఉంటే ఆ గదుల్లో వదిలేసి పిల్లల్ని లైట్లెస్ వదిలేస్తారండి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒక పిల్ల కూడా చనిపోకూడదంటే మనము బ్రూడింగ్ సెటప్ అనేది పర్ఫెక్ట్ చేసుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి పిల్లల గ్రోత్. మీకు ఎలా చేసుకోవాలని ప్రాక్టికల్గా చూపెడతామండి. సార్, ఇప్పుడు ఇంక్యుబేటర్ని బ్రూడింగ్ సెటప్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక కర్టన్ బాక్స్ అండి, మీకు బిస్కెట్ బాక్స్ కానీ ఇలాంటివి ఏదైనా 1.5 అడుగు వెడల్పు, ఒక 2.5 అడుగు లెంత్ ఉన్న బాక్స్ చూడండి. మనం అయితే ఇలాంటి బాక్స్ తీసుకున్నాము. మీరు ఒకవేళ కొరియర్ చేయించుకొని ఉంటే మనం ఇంక్యుబేటర్కే ఇలాంటి బాక్స్ వస్తుందండి. ఇలాంటి బాక్స్ చూడండి, ఇలా కొంచెం హైట్లో అంటే కింద పెడితే ఏమవుతాయంటే చీమలు అవి వచ్చి పైకి ఎక్కి పిల్లల్ని కొరికేసే ప్రమాదం ఉంటుంది. కొంచెం హైట్లో బాగా చుట్టూ చీమల చాక్ పీస్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అవి మొత్తం అప్లై చేసేస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనము ఇసుక వేసుకోవాలండి. ఎలా చేయాలని నేను చెప్తానండి. సార్, ఇప్పుడు బ్రూడింగ్ సెటప్లో ఫస్ట్ ఇసుక వేసుకోవాలండి. దానికన్నా ముందు మీరు చూసుకోవచ్చు, మనము ఒక సంచి వేసుకున్నామండి కిందకి. ఎందుకంటే మట్టి వేస్తే డైరెక్ట్ వాటర్ పడితే అది కుళ్ళిపోవడం వల్ల, కటన్ బాక్స్ కాబట్టి కుళ్ళిపోతుందండి. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ సంచి అనేది అడుగు బాగా వేసేసుకొని దీనిలో మనము 2 అంగుళాలు ఇసుక వేసుకుంటామండి. మట్టి వేసుకోకూడదండి, ఇసుక వేసుకోవాలి. ఇసుక వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే కోడి పిల్లలు కోడి పెంట వేసినప్పుడు అవి మనకి ఒక నెల రోజుల పాటు మార్చకపోయినా పెద్దగా స్మెల్ రాదండి. మట్టి అయితే అతుక్కుపోతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇసుక అయితే లూజ్ ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఉండదండి. రెండవది వచ్చేసి దానిలో కొంచెం చిన్న రాళ్ల ముక్కలు ఉంటాయండి. ఈ పిల్లలు తినడం వల్ల వాటికి కూడా హెల్త్ అనేది బాగానే ఉంటుందండి, ఏం ఇబ్బంది కాదు. మూడవది మళ్ళీ మనం మార్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఆ సంచి ఏముంటుందో ఆ సంచి మొత్తం ఫోల్డ్ చేసి తీసి పడేసేయచ్చండి. బ్యాచ్కి ఒకసారి మార్చవచ్చు. మీరేమైనా సంచి వేసుకుంటామండి, గోని సంచి ఇలాంటిది ఏదైనా వేసుకుంటామంటే ప్రతి రోజుకి ఒకసారి లేదా రోజుకి 2 సార్లు మీకు మార్చాల్సి రావచ్చు. స్మెల్ ఎక్కువ ఉంటుంది, మరి కంపు అయిపోతుందండి. అది చేసుకోమాకండి. తర్వాత దీనిలో మనకి ఇలాంటి హోల్డర్ ఒకటి ఉంటుందండి. మన ఇళ్ళకి ఎలక్ట్రిక్ హోల్డర్ ఉంటుందండి. దానికి ఒక 2 స్క్రూలు వేసుకున్నాము. స్క్రూలు వేసుకుని ఇది బ్రూడింగ్ సెటప్ అండి. ఇలాగా ఒక రెండు చోట్ల ఇలా గుచ్చేస్తే అయిపోతుందండి. దీన్ని గుచ్చేసి వేసుకున్నామండి. ఒక 100 వాట్స్ బల్బ్ అండి, 100 వాట్స్ బల్బ్ ఒకటి దీనికి ఫిక్సింగ్ చేసేసుకుంటామండి. ఫిక్సింగ్ చేసేసుకొని దీన్ని పవర్ సప్లై ఇచ్చేద్దామండి. పవర్ సప్లై ఇచ్చేయగానే మనకి బ్రూడింగ్ సెటప్ కంప్లీట్గా రెడీ అయిపోయిందండి. ఇంతే. దీనిలో మనం కోడి పిల్లలకి మేత నీళ్లు పెట్టేసుకొని దీనిలోకి వదిలేసుకుంటామండి. ఒక నెల రోజుల పాటు మనకు టెన్షన్ అవసరం లేదండి. సార్, ఇప్పుడు మనం కోడి పిల్లలకి మేత నీళ్లు పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే మీరు చూసుకోవచ్చు, ఇది వచ్చి మనకి ఫీడర్ అండి, ఇది డ్రింకరు. మీకు అమెజాన్లో దొరుకుతాయండి. మహా అయితే 100 నుంచి 150, 200 లోపు ఉంటుందండి ఒక్కొక్కటి. మీకు వచ్చేసి 1 కిలో పట్టే ఫీడ్ పట్టేలాంటిదండి. దీనిలో వేస్తున్నది మనం బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ అండి. ఇది మనము ఒక నెల రోజుల పాటు ఇలా పెట్టుకోవాలండి. మనము ఇలాంటి బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ వచ్చి తీసుకోవడం ఉద్దేశం ఏంటంటే మీరు కప్పుల్లో దీనిలో పెడితే కోడి పిల్లలు దానిలోకి వెళ్ళిపోయి పెంటేస్తాయండి. దాన్ని తింటే రోగాలు వస్తాయి, ప్రాబ్లం అవుతుంది పిల్లలకి. ఇలాంటిది ఉండడం వల్ల పిల్లలు ఇక్కడ వచ్చి మొత్తం తింటాయండి చుట్టూరా. మనకేం ప్రాబ్లం కాదు. ప్రతి ఒక్కళ్ళు పక్కాగా ఇలాంటిది ఒకటి తీసుకోవాలండి. తర్వాత ఇది డ్రింకర్ అండి. 1 లీటర్ నీళ్లు పడతాయండి దీనిలోకి. మనకి మార్కెట్లో డిఫరెంట్ సైజులు దొరుకుతాయండి. 1 కిలో, 1 లీటరు, 1.5 లీటరు, 3 లీటర్లు, 5 లీటర్లు పట్టేలాంటి డ్రింకర్లు దొరుకుతాయండి. మనము పుట్టిన పిల్లల కోసము 1 లీటర్ డ్రింకర్ తీసుకోవాలండి. దీంట్లో నీళ్లు పోసేసి లేదా మనం ఏదైనా మెడిసిన్ వేయాలంటే దీంట్లో వేసేసి హ్యాపీగా పెట్టేస్తే పిల్లలు మొత్తం దగ్గరకు వచ్చి నీట్గా నీళ్ళు తాగి వెళ్ళిపోతాయండి. మనం ఒకేలా హైట్ ఎక్కువ ఉన్నది పెడితే పిల్లలు దీంట్లో వచ్చి దూకేసి తడిచిపోయి చనిపోయే ప్రమాదాలు ఉంటాయండి. ఇప్పుడు ఇవి తీసి మనము బ్రూడింగ్ సెటప్లో పెట్టేసుకుందామండి.
మీరు చూడొచ్చు ఇప్పుడు ఇది మన పాత పిల్లల బ్రూడింగ్ సెటప్ అండి. ఆల్రెడీ దీంట్లో ఉన్న పిల్లలు మొత్తం తీసుకెళ్లి మనము ఫామ్ లో వదిలేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం చూడండి, 1 నెల రోజుల పైన అయిందండి ఇసుకేసి. ఇసుకేం ప్రాబ్లం లేదు, నాకైతే స్మెల్ రావట్లేదండి. ఇప్పుడు ఈ పిల్లలు ఇప్పుడు మారుస్తున్నాం. ఇవేంటంటే ఇంకా చంటి పిల్లలు వస్తున్నాయండి. దీంట్లో వదిలితే ప్రాబ్లం కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం గలీజ్ ఉంది కదా, దానివల్ల ఇప్పుడు దీన్ని బ్రూడింగ్ సెటప్ లో వదిలేద్దామండి. ఈ పిల్లలు మొత్తం బ్రూడింగ్ సెటప్ లో వదిలేస్తున్నాము. ఇప్పుడు మనకి దీనివల్ల అయితే ఏం ఇబ్బంది ఉండదండి. హ్యాపీగా 1 నెల రోజుల పాటు పెంచుకుంటామండి. దీనిలో డిఫరెంట్ సైజులు ఉన్నాయండి. ఆల్రెడీ నైట్ పుట్టిన పిల్ల కూడా దీంట్లోకి వదిలేసాము. తర్వాత పాత పిల్ల కూడా ఉందండి. చూడొచ్చు మీరు, ఈ పాత పిల్లకి ఎంత రెక్కలు వచ్చిందని. ఇది ఒక 5-6 రోజుల పైన ఉంటుందండి పిల్ల, 1 వారం రోజులు. ఇది చూసుకున్నట్టయితే నిన్న దిగిన పిల్ల అండి, ఇంకా లైట్గా రెక్కలు వస్తున్నాయి. ఇలాగండి 2 మిక్స్ చేసినా మనకేం ఇబ్బంది ఉండదు. తీరా పెద్ద పిల్ల అయితే ఉండకూడదు, తీరా చిన్న పిల్ల అయితే కూడా ఉండకూడదండి మనకి. సార్ ఇది మన ఫ్యాక్టరీ అయి ఉంటుంది. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారండి ఇంక్యుబేటర్ల గురించి. చూడండి, వుడ్లు వీటిని ఫ్రేమ్ల కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు. కావాల్సిన వైరింగ్ సిస్టమ్ అంతా వైరింగ్ అంతా చేస్తూ ఉంటారు. ఇటువైపు మొత్తం రెడీ అవుతున్న స్టాక్ ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ దానికి కావాల్సిన మెటీరియల్స్ మొత్తం ఇటువైపు వేసి ఉంటామండి. అటువైపు ఆఫీస్ రూమ్ లో ఇక్కడ రెడీ అవ్వగానే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుందండి. మీరు ఏ విషయానికి మీరు అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు వేసుకుంటాము తర్వాత మాకు రాదేమో అలా లేదండి. నేను అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తీసుకుంటే మీ ఒక్కల గురించి ఇంత లక్షలు పెట్టానండి పెట్టుబడి. దీనిలో మీకు ఒకవేళ పంపించకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడమో లేకపోతే ఫోన్ తీయక చేయడమో చేస్తే వేరే ఫోన్ నుంచి మీరు కాల్ చేయగలుగుతారు. అప్పుడు నేను లిఫ్ట్ చేసినప్పుడు మీరు చేసి ప్రాబ్లం అవుతుంది కదండి. అట్లా ఏముండదు. మీరు డబ్బులు వేసుకుంటే హ్యాపీగా మనం కొరియర్ చేసి ఇస్తాము. మన పనే ఇదండి. ఎప్పుడు సుమారు మీరు కర్ణాటకలో చూసుకుంటే ఒక 3 సంవత్సరాల నుంచి అది ఆపకుండా మనం ఇది చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడిప్పుడే ఏపీకి తెలంగాణకి మనం షిఫ్ట్ అవుతున్నామండి, మొత్తం సేల్ చేయడానికి ఎక్కువగా. చూద్దామండి. ఇది మన ఫ్యాక్టరీ సెటప్ అయి ఉంటుంది. మీరు డబ్బులు వేసుకునే విషయానికి ఏ విషయానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదండి, మీరు ఇక్కడికి వస్తే మనం అప్పుడే ఆఫీస్ రూమ్ లో చెప్పిన రేట్లు ఉంటాయండి. మీకు పంపించాలనుకుంటే ఒక 500 ఎక్స్ట్రా పడుతుందండి కొరియర్ ఛార్జ్. మనమైతే వేరే ఇంక్యుబేటర్స్ తయారు చేసే వాళ్ళలాగా ఇంక్యుబేటర్ లేదో తయారు చేసేసాము ఇచ్చేసాము అట్లా ఉండదండి. మన దగ్గర ఫామ్ ఉండడం వల్ల మనమే సొంతంగా తయారు చేసి ఇంక్యుబేటర్లు దాంట్లో గుడ్లు పెట్టి పొదిగించిన తర్వాత సక్సెస్ అయిన తర్వాతే మనం అయితే రైతులకి ఇంక్యుబేటర్లు అనేవి ఇస్తున్నాము. ఈ విషయంలో ఎవరికి టెన్షన్ అవసరం లేదండి. ఇది మన ఫామ్. మన దగ్గర దాదాపు ఒక 300 కోళ్ల దాకా ఉంటాయండి. కాకపోతే మన పిల్లలు ఏమైనా కావాలనుకుంటే మన దగ్గర ఎక్కువైపోయినప్పుడు చెప్తామండి. వీడియోలో స్పెషల్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి సార్.